హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మీకు నేను చికెన్ దమ్ బిర్యానీ పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ ఫ్రైడ్ ఆనియన్స్ నుంచి బిర్యానీ ఎంతసేపు వరకు కుక్ చేయాలో మొత్తం ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. అలాగే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్గా బిర్యానీ చేసుకోగలరు. ఫస్ట్ టైం ఈ బిర్యానీ ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా 100% పక్కాగా హిట్ కొడతారు. మీరు ఎవరికైనా సర్వ్ చేసినప్పుడు ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. సో ఈ పర్ఫెక్ట్ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ కోసం వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలో వెళ్ళిన ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం చాలా ఇంపార్టెంట్ ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనే చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కాకుండా ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకొని ఇవన్నీ ఇలాగా విడివిడిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలా ఒక ఉల్లిపాయ ముక్క వేసిన వెంటనే ఉల్లిపాయ ముక్క ఇలా పైకి వచ్చేయాలి, అంత హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలన్నీ ఆయిల్లో వేసుకోవాలి. వేసాక హై ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసినప్పుడు ఇటు అటు వెలకండి, దగ్గరుండే ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. మీరు ఇటు అటు వెళ్ళారా, కొంచెమైనా ఈ ఉల్లిపాయలు మాడిపోతే బిర్యానీ టేస్టే చేంజ్ అయిపోద్ది. అందుకే దగ్గరుండి మధ్య మధ్యన కలుపుతూ ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి, అందుకే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. నోట్ చేసుకోండి, ఎక్కువ మాత్రం ఆనియన్స్ని ఫ్రై చేసుకోకండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఏమి వేస్ట్ అవ్వదు. ఈ ఆయిల్ని మనం బిర్యానీ కుక్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాము, అందుకే ఈ ఆయిల్ని పక్కన పెట్టుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చల్లగైన తర్వాత క్రిస్పీగా అయిపోద్ది. మీద టైం లేకపోతే ముందు రోజు కూడా మీరు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఒక ఎయిర్ టైట్నింగ్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ చికెన్ 1 kg తీసుకున్నాను. 1 kg ఆఫ్ రైస్కి 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ కట్ చేసినప్పుడే షాపర్కి చెప్పండి బిర్యానీ కోసం అని, అప్పుడు వాడు మీకు పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి ఇస్తాడు. ఇలా లెగ్ పీసెస్ కూడా మీరు పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా చిన్న పీసెస్గానే తీసుకోవాలి. మీరు చిన్న ముక్కలు బిర్యానీకి లైక్ చేసుకుంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ బిర్యానీకి మాత్రం కొంచెం పెద్ద ముక్కలు అయితేనే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 సార్లు ఈ చికెన్ని ఉప్పు నీళ్ళతో బాగా కడిగి పెట్టుకోవాలి. అలా కడిగి పెట్టుకుంటే నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇలా కడిగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా వేయడానికి ట్రై చేయండి. ఫ్రెష్గా వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. ఇలా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చికెన్ పీసెస్కి. ఇలా పేస్ట్ వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక ధనియా పౌడరు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత జీలకర్ర పౌడరు 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత చికెన్ మసాలా ఒక 2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా మసాలా వేసిన వల్ల చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ పీసెస్. ఇలా వేసిన తర్వాత బిర్యానీ ఆకులు ఒక 4 నుంచి 5 వేసుకోవాలి. అలాగే కారం ఒక 2.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. ఇలా చికెన్ మ్యారినేట్ చేసినప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్. వేసిన తర్వాత ఒక పిడికిడు పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక పిడికిడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసాక పెరుగు 200 గ్రామ్స్ వేసుకోవాలి. పెరుగు చిక్కగానే ఉండాలి, నోట్ చేసుకోండి. చిక్కటి పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది. చికెన్ ముక్కలు టెండర్గా అలాగే చాలా జ్యూసీగా ఉంటాయి. ఇలా పెరుగు వేసాక నిమ్మకాయ ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని ఇలా జ్యూస్ పిండుకొని దీంట్లో వేసుకోవాలి. అలాగే ఆయిల్ 1/2 కప్పు వేసుకోవాలి, అంటే 100 గ్రామ్స్. ఈ ఆయిల్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు ఆయిల్ చూసారా, ఆయిల్ ఇక్కడ నేను యూజ్ చేశాను. ఇలా 1/2 కప్పు వేసుకోవాలి. వేసాక ఈ మసాలాలన్నీ ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టినట్టు కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 నుంచి 3 గంటల పాటు పెట్టుకోవాలి. ఇంకా బెస్ట్ రిజల్ట్ కోసం
రాత్రంతా ఫ్రిడ్జ్లో నానబెట్టుకుంటే చికెన్ పీసెస్ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర టైం ఉంటే కంపల్సరీ నైట్ అంతా నానబెట్టుకోండి. మీరు నైటే ఇదంతా నానబెట్టేసుకుంటే మార్నింగ్ బిర్యానీ చేయడం మీకు చాలా ఈజీ కూడా అయిపోతుంది. అండ్ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రాత్రంతా చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. నేనైతే చికెన్ ని రాత్రంతా నానబెట్టుకున్నాను. ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. తర్వాత నేను ఇక్కడ 1 kg రైస్ తీసుకొని 3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా రైస్ నానబెట్టుకుంటే రైస్ బాగా కుక్ అయ్యి కొంచెం పొడుగా కూడా కుక్ అవుతాయి. అందుకే నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 3.5 లీటర్లు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. మూత పెట్టుకొని మరిగించుకోండి, తొందరగా మరిగిపోతాయి వాటరు. ఇలా మరిగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇక్కడ నేను కల్లుప్పు యూజ్ చేశాను, అంటే క్రిస్టల్ సాల్ట్. 3 టేబుల్ స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలి. ఇలా కల్లుప్పు వేసిన వల్ల రైస్కి ఉప్పు బాగా పడుతుంది, అందుకే కల్లుప్పు యూజ్ చేశాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక్కసారి ఈ వాటర్ని టేస్ట్ చేయండి. వాటర్ కొంచెం ఉప్పుగా ఉండాలి. ఉప్పు సరిపోయినట్టు ఉండకూడదు, కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉండాలి. అప్పుడే ఉప్పు రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. బిర్యానీ చేసినప్పుడు రైస్ చప్పగా ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే మీరు వాటర్ కొంచెం ఉప్పుగా ఉన్నట్టే చూసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలి. వేశాక బిర్యానీ ఆకులు ఒక 5 నుంచి 6 వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. వేసిన తర్వాత యాలకులు ఒక 8 నుంచి 9 వేసుకోవాలి. అలాగే ఒక 5 నుంచి 6 మసాలా పువ్వులు వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్కలు ఒక పెద్దవి 2 వేసుకోవాలి. వేశాక మరాఠీ స్పైసెస్ ఒక 3 వేసుకోవాలి. అలాగే జావిత్రి పువ్వులు ఒక 3 వేసుకోవాలి. వేశాక లవంగీలు ఒక 10 నుంచి 12 వేసుకోవాలి. వేశాక సాజీరా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ సాజీరాని స్కిప్ చేసుకోకండి. సాజీరా వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా నీటిలో వేసుకున్న వల్ల బిర్యానీ రైస్ మంచి ఫ్లేవర్గా ఉంటుంది. చికెన్ పీసెసే కాకుండా రైస్ తింటున్నప్పుడు కూడా మీకు మంచి టేస్ట్ వస్తుంది. అందుకే ఇలా నీటిలో అన్ని మసాలాలు వేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసిన వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఇప్పటి వరకు వేసుకోకపోతే ఇలా వేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇలా వేశాక బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపాక ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ చేసినప్పుడు ఆయిల్ ఉంచేసారా, ఆయిలే 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న వల్ల రైస్ మంచి షైన్ వచ్చి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండుకొని ఇలా జ్యూస్ వేసుకోవాలి. వేసాక ఒక్కసారి ఇదంతా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ బాగా బాయిల్ అయిన వరకు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుంటున్నాను. చూసారా వాటర్ ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఉప్పు పర్ఫెక్ట్గా ఉందా లేదా అని. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఉప్పు కొంచెం ఎక్కువే ఉండాలని. సరిపోతే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సోక్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ రైస్ అంతా వేసేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఈ రైస్ని మెల్లిగా గరిటతో కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోకండి, నానబెట్టుకున్నాం కాబట్టి ముక్కలుగా అయిపోద్ది. మెల్లిగా ఒక్కసారి కలుపుకోవాలి అంతే. ఈ రైస్ కూడా 80% కుక్ అవ్వాలి, అంతకన్నా ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు. టైంతో మీకు చెప్పాలనుకుంటే ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల్లో ఈ రైస్ కుక్ అయింది. సపోజ్ మీరు 100% ఈ రైస్ కుక్ చేసుకుంటే బిర్యానీ ముద్దగా అయిపోద్ది. నోట్ చేసుకోండి, రైస్ విడివిడిగా ఉండాలి, అందుకే 80% కుక్ చేసుకోవాలి. ఇలా ఒక రైస్ని తీసుకొని గోరుతో ఇలా కట్ చేస్తే ఈజీగానే కట్ అయిపోవాలి. ఇలానే కుక్ అవ్వాలి. రైస్ పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటేనే బిర్యానీ చాలా బాగుంటుంది. మీరు సపోజ్ ఓవర్ కుక్ చేసుకున్నారా ముద్దగా అయిపోద్ది. అందుకే దగ్గరుండి రైస్ 80% కుక్ అయినట్టే చూసుకోండి. 10 నిమిషాల్లోనే ఈ రైస్ కుక్ అయిపోద్ది. ఇలా 80% కుక్ అయిన వెంటనే ఈ రైస్ అంతా తీసుకొని పక్కన ఒక గిన్నె పెట్టుకొని ఈ రైస్ అంతా తీసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. చాలా ఫాస్ట్గానే మీరు చేసుకోవాలి, ఎందుకంటే ఈ నీళ్లు వేడిగా ఉంటుంది కాబట్టి రైస్ ఇంకా కుక్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఫాస్ట్గా ఈ రైస్ని తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ తీసుకొని గిన్నెలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసుకోవాలి. చికెన్ చక్కగా నానిపోయింది.
నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. అట్లీస్ట్ 2 to 3 hours అయినా నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు ఈ పచ్చి మసాలానే ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. సరిపోతే ఈ టైంలోనే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఈ చికెన్ పీసెస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్క దగ్గర మొత్తం వేసుకోకుండా మొత్తం ఈ గిన్నె అంతా ఈ చికెన్ ముక్కల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా ఈ చికెన్ దమ్ అవుద్ది. అందుకే గిన్నె మొత్తం చికెన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ అంతా వేసిన తర్వాత ఈ బౌల్లో మసాలా ఉండిపోతుంది కదా, ఆ మసాలా అంతా తీసుకొని ఈ గిన్నెలో వేసేసుకోవాలి. ఆ మసాలా వల్లే మంచి టేస్ట్ వస్తుంది చికెన్ పీసెస్కి. ఇలా వేసిన తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేశాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత రైస్ వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకోకుండా కొంచెం రైస్ ముందు వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను 2 లేయర్స్గా చేసుకుంటున్నాను. అందుకే ముందు కొంచెం రైస్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఒక 2 tablespoons వేసుకోవాలి. నెయ్యి బిర్యానీలో కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది. నెయ్యి వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి వేశాక మిగిలిన రైస్ అంతా మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని రైస్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. విడివిడిగా చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతా వేశాక మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఎంత ఉందో అంత ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పుదీనా కొంచెం వేసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని వేడి పాలల్లో వేసుకుంటే కొంచెం తర్వాత ఇలా ఎల్లో కలర్లో అయిపోద్ది. ఈ కుంకుమ పువ్వు పాలంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసిన వల్ల బిర్యానీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఎల్లో వాటర్ అయినా లేకపోతే రెడ్ కలర్ వాటర్ అయినా మీరు వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత నెయ్యి ఒక 2 tablespoons వేసుకోవాలి. వేశాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ని బాగా తడుపుకొని గట్టిగా పిండి ఇలా గిన్నె మీద వేసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ తడుపుకొని ఇలా వేసిన వల్ల స్టీమ్ అస్సలు బయటికి రాదు. మీరు పిండి ముద్ద పెట్టుకుంటే వేడయిన తర్వాత అది బ్రేక్ అయ్యి దాంట్లో నుంచి స్టీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ పిండి కూడా వేస్టే. ఇలా కాటన్ క్లాత్తో చేయండి, స్టీమ్ కొంచెం కూడా బయటికి రాదు. బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది. మీరు ఇప్పటి వరకు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. క్లాత్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోండి, మరి కింద వరకు వేసుకోకండి. స్టవ్ పైన పెట్టుకున్నప్పుడు క్లాత్ కాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇలా ఫోల్డ్ చేసుకొని పై వరకు పెట్టుకోవాలి. ఇది మొత్తం పెట్టుకొని మూత పెట్టుకొని తీసుకొని పొయ్యి పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే గిన్నె కొంచెం హీట్ ఎక్కుతుంది. అందుకే 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ 5 నిమిషాల లోపున పక్కన మీరు ఒక తవా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ తవాని హీట్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఈ తవాని హీట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇలా తవాని తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ బిర్యానీ గిన్నె తీసుకొని ఈ తవా పైన పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 35 నిమిషాలు కుక్ చేసుకోవాలి. నోట్ చేసుకోండి, 5 నిమిషాలు హై ఫ్లేమ్లో తవా పైన పెట్టుకొని 35 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నె నిండా నీళ్లు పోసుకొని ఈ బిర్యానీ గిన్నె పైన పెట్టుకోవాలి. అలా బరువైంది పెట్టుకుంటే అస్సలు స్టీమ్ బయటికి రాకుండా ఉంటుంది. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పర్ఫెక్ట్ టైమింగ్లో బిర్యానీ కుక్ చేసుకుంటే బిర్యానీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను, 5 నిమిషాలు హై ఫ్లేమ్లో తవా పైన పెట్టిన తర్వాత 35 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 35 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైన గిన్నె పెట్టుకున్నాం కదా, ఆ గిన్నె తీసుకోవాలి. తీసిన తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. క్లాత్ వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని కింద నుంచి బిర్యానీని కలుపుకోవాలి. చూసారా బిర్యానీ ఎంత విడివిడిగా ఉందో? 80% మీరు రైస్ని కుక్ చేసుకుంటే ఇలా విడివిడిగా బిర్యానీ వస్తుంది. ఇక్కడ చూడండి చికెన్ పీస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మీకు నేను చేతితో కట్ చేసి చూపిస్తాను. చూడండి చికెన్ పీస్ ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో. ఈ చికెన్ పీసెస్ గిన్నెకి అడుగు కూడా పట్టదు, ఎందుకంటే మనం ఈ బిర్యానీని తవా మీద కుక్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు బిర్యానీని కింద నుంచి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మీరు బిర్యానీ చేసుకోవచ్చు. చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేయాలి అంతే, పర్ఫెక్ట్గా ఇంట్లో మీరు బిర్యానీ చేసుకోవచ్చు.
టేస్ట్ అయితే అదిరిపోద్ది, అంత టేస్టీగా ఉంటుంది. నచ్చిందా వీడియో? నచ్చిందనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి వీడియోతో. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్.